ఏం అక్కర్లేని పేరు. మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడంలో దిట్ట. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. విమర్శలు, నిరసనలు ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తూ ఉంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ 20 ఏళ్లు కూడా లేకపోయినా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడమే కాకుండా పార్టీని అధికారంలో కూడా తీసుకొచ్చారు ఆయన. ఆయన పీసీసీ పదవి చేపట్టి ఈ రోజుతో 3 ఏళ్లు కంప్లీట్ అవుతోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరొస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు హస్తినకు తరలి వెళ్లారు. కొత్త చీఫ్ నియామకంపై కసరత్తును స్టార్ట్ చేసింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని 2 సార్లు బీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఈ 10 ఏళ్లు కాంగ్రెస్కు కెప్టెన్ లేని నావ వలె కనిపించింది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే పరిస్థితి దప్పురించింది. చాలామంది లీడర్లు జంప్ అయిపోయారు. కేసీఆర్ను ఎదుర్కొని నిలబడే వ్యక్తి కూడా లేకపోయారు ఆ రోజుల్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని 2 సార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు ప్రజలు. ఈ 10 ఏళ్లు కాంగ్రెస్కు కెప్టెన్ లేని నావ వలె కనిపించింది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే పరిస్థితి వచ్చింది. చాలామంది లీడర్లు జంప్ అయిపోయారు. కేసీఆర్ను ఎదుర్కొని నిలబడే సత్తా లేకుండా పోయింది. అటువంటి సమయంలో ఒక్కడై వచ్చారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. నిజేస్తంగా ఉన్న కాంగ్రెస్లో జోష్ నింపారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వడంతో చాలామంది అలక వీడారు. పార్టీలో చాలామంది వ్యతిరేకించారు. తన రాజకీయ చతురతతో అందరినీ కలుపుకుని ముందుకు సాగారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రాకతో తెలంగాణ రాజకీయాలు మొత్తం చేంజ్ అయిపోయాయి. కేడర్లో కొత్త జోష్ వచ్చింది. ఎన్నికల బరిలో పోరాటం చేస్తామో లేదో అనే స్థాయి నుండి హేమాహేమీలను పడగొట్టి నిలబడ్డారు. అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. అధిష్టానం కూడా ఆయనకే సీఎం పదవిని కట్టబెట్టింది. ఒకవైపు సీఎం పదవి, మరోవైపు పీసీసీ పోస్ట్ ఒక్కరి దగ్గరే ఉంటే సమస్యలు వస్తాయని కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది ఇప్పుడు హైకమాండ్. అందుకే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికే ఈ పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది ఏఐసీసీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది ఒక రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. అసలు అనుమల రేవంత్ రెడ్డి అంటేనే అది. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చారు రేవంత్.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఎంతో అగ్రెసివ్గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సలిపారు. కేసీఆర్ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అఖండ విజయం అందించారు రేవంత్. రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ మొత్తం ఒక సంచలనం అని చెప్పాలి. మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లి వంగూరులో 1969 నవంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. వీరిది వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం. చిన్నప్పటి నుండి రాజకీయాలంటే ఎంతో ఇష్టం. ప్రజలకు ఏదో చేయాలని ప్రతిపించేవారు రేవంత్ రెడ్డి. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో స్టూడెంట్ లీడర్గా పనిచేశారు ఆయన. ఏవీ కాలేజీ నుండి రేవంత్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి 2006లో మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జల్ జడ్పీటీసీగా పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో సంచలన లీడర్గా పేరు గడించారు. మళ్ళీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు రేవంత్ రెడ్డి. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 2009, 2014లో కొడంగల్ నియోజకవర్గం నుండి 2 సార్లు వరుసగా గెలుపొందారు రేవంత్. తెలంగాణలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా 2017లో టీడీపీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 3 వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లో రేవంత్ రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుండి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు రేవంత్ రెడ్డి. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఆయన. అప్పటి నుండి తన వాణిని బలంగా వినిపిస్తూ వచ్చారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 8 ఎంపీ సీట్లను కూడా గెలుచుకుని వచ్చారు రేవంత్ రెడ్డి.